పల్నాడు జిల్లా దాచేపల్లిలో రాష్ట్ర స్థాయి కరాటీ పోటీలు ప్రారంభమయ్యాయి. పి రాజు ఆధ్వర్యంలో సీనియర్ కరాటీ మాస్టర్ కొప్పుల నరసింహారావు పోటీలు నిర్వహించారు. దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ల శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సుమారు 500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఇక్కడ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ అవకాశాలు వస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కరాటే నేర్చుకోవడం జరుగుతుంది. అందుకనుగా మేమందరం రిక్వెస్ట్ చేయగా 10 సంవత్సరాల నుంచి మేము మా అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకోవడానికి మా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో షోటోకాన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో మేము స్టేట్ లెవెల్ కరాటే కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటున్నాము. దీనికి విద్యార్థులందరూ చాలా ఆసక్తిగా 3 రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరిగింది. ఈ కరాటే కాంపిటీషన్స్ వచ్చి ఏజ్ కేటగిరీ మరియు వెయిట్ కేటగిరీ, అలాగే బెల్ట్ విభాగంలో కటా అండ్ నెక్స్ట్ కుమితే ఫైటింగ్ విభాగాలు, అలాగే వెపన్స్, ఆన్చాకు, కనసాము, ఇలాగా అన్ని విధాలుగా కేటగిరీలో జరగడం జరుగుతుంది. దాదాపు వారి చేతుల మీద సుమారు 38వ సంవత్సరంగా ప్రతి సంవత్సరం టీంలో భాగంగా ఈనాటి దాచేపల్లి గ్రామంలో 500 మంది పైన పిల్లలు పార్టిసిపేట్ జరిగింది. అంటే ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం, మగపిల్లలకు అంటే సమర్థవంతంగా, అర్థవంతంగా, నీతివంతంగా జీవనశైలి ఎలా ఉండాలి, స్పోర్ట్స్ స్పిరిట్స్ ఎలా ఉండాలి, అది పొలిటికల్ కావచ్చు, మన ఆరోగ్య విధానాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు భాగం. అది కరాటే కావచ్చు, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనా టోర్నమెంట్ కండక్ట్ చేసే భాగంలో ఈరోజు మా కలిగినటువంటి కొప్పుల నరసింహారావు గారు, కాకపోతే మా గరపనేని శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా పిలిచి ఉన్నాం. వారు తిరుపతి వెళ్ళడంలో వారు రాలేకపోయారు. రేపు రాబోయే రోజుల్లో దీన్ని మరలా మేము బాగా పెద్ద ఎత్తున చేసి ఒక క్రీడా అకాడమీ లాగా దాచేపల్లి గ్రామంలో క్రీడా రంగంలో ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈ మాస్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే ఇప్పుడు కూడా మీరు ఈ కార్యక్రమానికి పెద్దపేట వేసిన మీ అందరూ కూడా మా దాచేపల్లి గ్రామానికి వచ్చినందుకు